ఈ రోజు మటన్ టేస్ట్ వచ్చింది. అబ్బా అదిరిపోయింది అనుకోండి. మటన్ ఎందుకు అంత రుచిగా ఉందంటే అది పొట్టేలు మాంసం, లేత పొట్టేలు అవడం వల్ల చాలా టేస్టీగా ఉంది. ఈ మటన్ కూర కోసం అయితే ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఎర్రగడ్డలు మగ్గించుకున్న తర్వాత వెంటనే మటన్ వేసేసి ఉప్పు పసుపులో బాగా మగ్గించుకోవాలి. ఆ మటన్ ని ఆయిల్లోనే కొంచెం మగ్గనిచ్చుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా అందులోకి వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా కోసం అయితే అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డలు, కొత్తిమీర అలాగే కొబ్బరి వేసేసి పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. ఆ ఫ్రై చేసుకున్న తర్వాతనే కొంచెం ధనియాల పొడి అలాగే కారం పొడి కూడా వేసుకొని ఇంకొద్దిసేపు ఆయిల్లోనే మగ్గించుకున్న తర్వాత కొన్ని టమోటా ముక్కలు కూడా వేసుకొని అలాగే మటన్ తో పాటు కొంచెం కొవ్వు ఎక్కువ వచ్చింది, అది లాస్ట్ లో వేసుకుంటాను నేను. మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకొని ఒక 6 to 8 విజిల్స్ పెట్టుకోవాలి. మటన్ కర్రీ మీరు ఎప్పుడు చేసే విధంగా చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. గారెలు, పూరి, చపాతి, పలావు, ముద్ద, వైట్ రైస్ లకి ఈ మటన్ కర్రీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.